వాతావరణం ప్రశాంతంగా మంచిగా ఎండ కాస్తున్నప్పుడు తుఫాను బీమా అంటే అదేనండి హరికేన్ ఇన్సూరెన్స్ కొనడానికి ఎవరైనా డబ్బులిస్తారా? బేసిక్గా ఎవరూ ఇవ్వరు గదా. సరిగ్గా ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో కవర్డ్ కాల్స్ అమ్ముతున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఇదే అంశాన్ని డీకోడ్ చేద్దాం. గత ఏడాది కాలంగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారు ఒక విషయాన్ని గట్టిగా ఫీలవుతున్నారు. అదేంటంటే వాళ్ళ బ్రోకరేజ్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్న ప్రీమియంలు దారుణంగా పడిపోయాయి. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? అవును, ఇది ప్రతి ఆప్షన్స్ ట్రేడర్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులు మారుతున్నప్పుడు మనం పాత స్ట్రాటజీలనే పట్టుకుని వేలాడితే అసలు వర్కౌట్ అవ్వదు. చాలామంది ట్రేడర్లు మార్కెట్ పాడైపోయింది, ప్రీమియంలు రావడం లేదు అని తెగ్గ కంగారు పడుతున్నారు. అవును, అదైతే నిజమే. 2020లో మనం కవర్డ్ కాల్స్ అమ్మితే వచ్చిన ఆ భారీ లాభాలు, ఆ క్యాష్ ఫ్లో ఇప్పుడు రావటం లేదు గదా. అసలు మార్కెట్లో ఆప్షన్స్ ప్రీమియంలు ఎందుకిలా ఆవిరైపోతున్నాయి? సాధారణమైనవి. మనం చూసిన ఆ విపరీతమైన అస్థిరత లేదా వాలటాలిటీ కారణంగా ఆప్షన్ ప్రీమియంలు ఒక ఊహించని స్థాయికి పంపయ్యాయి. ఓహో, అంటే ఆ రేంజ్ ప్రీమియంలు మళ్ళీ రావంటారా? ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పుడు ఆ వాలటాలిటీ తగ్గుముఖం పట్టడంతో ప్రీమియంలు తిరిగి వాటి వాస్తవ స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఉంది. వాలటాలిటీకి ఆప్షన్ ప్రీమియంలకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధం అది. రైట్. కవర్డ్ కాల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టాక్స్ ఎంత వేగంగా పైకి వెళ్తున్నాయి, ఎంత వైల్డ్గా మూవ్ అవుతున్నాయి అనే దానిపైనే ఆప్షన్స్ వాల్యూ ఆధారపడి ఉంటుంది. ఒక స్టాక్ చాలా వేగంగా పెరుగుతుంటే ఆప్షన్ కొనుగోలుదారులు ఆ స్టాక్పై కాల్ ఆప్షన్స్ కొనడానికి ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు కదా. బీమాకు గిరాకీ పెరిగేది. అవును, అప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల ప్రీమియంలను అమాంతం పెంచేస్తాయి. మరి ఈ తుఫాను వాతావరణాన్ని కొలవడానికి మనం ఏం వాడతాం? దానికోసం మనం సిబిఓఈ వాలటైలిటీ ఇండెక్స్ అంటే విఐఎక్స్ అనే సూచికను ఉపయోగిస్తాము. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం లేవగానే చూడాల్సిన ఫస్ట్ నంబర్ ఈ విఐఎక్స్. ఈ సూచిక మార్కెట్లో ఎంత భయముందో మనకు పక్కాగా చెబుతుంది. అంటే 2020 ఫాల్ తర్వాత ఈ సూచిక పడిపోవడమే ఇప్పుడు ప్రీమియంల పతనానికి ప్రధాన కారణమన్నమాట. 100% కరెక్ట్. మార్చ్ 2020లో కవర్డ్ కాల్స్ అమ్మినవారు భారీ లాభాలు ఎందుకు పొందగలిగారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో విక్స్ ఎక్కడో 60 లేదా 80 దగ్గర ఉండి ఉంటుంది. అవును, అప్పట్లో వాళ్ళు అవుట్ ఆఫ్ ది మనీ కాల్స్ అమ్మినా సరే బయర్స్ ఎగబడి మరీ కొనుక్కున్నారు. అప్పట్లో వాళ్ళు 2 చేతుల సంపాదించారు. అవును, అప్పట్లో స్టాక్ ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. రోజుకు 5%, 10% మూవ్మెంట్స్ సర్వసాధారణమైపోయాయి. కానీ మార్చ్ 2021 నాటికి ఆ వొలటైలిటీ క్రమంగా కిందకొచ్చేసి విక్స్ 15 లేదా 13 రేంజ్కి పడిపోయింది. బేసిక్గా సప్లై డిమాండ్ థియరీ అన్నమాట. రిస్క్ లేదు కాబట్టి ప్రీమియమ్స్ లేవు. రైట్. ఒక స్టాక్ ధర రాబోయే వారంలో ఒక మోస్తరుగా కూడా పెరిగే అవకాశం లేదని తెలిసినప్పుడు ఆప్షన్ కొనుగోలుదారులు ఎందుకు ఆసక్తి చూపుతారు? చూపరు కదా. గడువు ముగిసే సమయానికి ఆ ఆప్షన్స్ విలువ 0 అయిపోతుందని వాళ్లకు తెలుసు. అందుకే ఎవరూ వాటిని కొనరు. సో ప్రాబ్లం ఏంటో చాలా క్లియర్గా తెలిసింది. వాలటిలిటీ లేదు కాబట్టి ప్రీమియంలు లేవు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్కి అడాప్ట్ అవ్వాలి కదా. లాభాలు రావట్లేదని కూర్చుంటే పనవ్వదు. దీనికి విరుగుడుగా మనం వాడాల్సిన ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ మనం ముందున్న మొదటి ఆప్షన్ ఎక్స్పిరేషన్ టైం అంటే గడువు సమయాన్ని పొడిగించడం. సాధారణంగా కవర్డ్ కాల్స్ అమ్మేవారు 1 వారం లేదా 2 వారాల గడువు ఉన్న ఆప్షన్స్ ఎంచుకుంటారు కదా. ప్రస్తుత ఈ లో వొలటైలిటీ వాతావరణంలో దానికి బదులుగా 2 నుంచి 4 వారాల గడువు ఉన్న కాల్స్ అమ్మడం అనేది చాలా స్మార్ట్ స్ట్రాటజీ. ఓహో, టైం పెంచాలా? ఎందుకు? లాజిక్ ఏంటి ఇందులో? వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు స్టాక్ ఈ 1 వారంలో పెద్దగా ఏమీ మారదు అని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి 1 వీక్ ఆప్షన్స్కు అసలు టైం వాల్యూ ఉండదు. దానికి బయ్యర్స్ ఏమీ పే చెయ్యరు. కానీ అదే టైం లైన్ని 4 వారాలకు ఎక్స్టెండ్ చేశారనుకోండి, అంటే బయ్యర్ కొంచెం ఆశపడతాడంటారా? అప్పుడు బయ్యర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సరే ఈ వారం ఏమీ జరగకపోవచ్చు కానీ రాబోయే నెల రోజుల్లో ఏదైనా మంచి న్యూస్ రావచ్చు లేదా క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని ఆలోచిస్తారు. మనం ఆప్షన్ కాంట్రాక్ట్లో ఒక అన్నోన్ ఫ్యూచర్ టైంని ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ బయ్యర్ మనకు కొంచెం డీసెంట్ ప్రీమియం ఇవ్వడానికి రెడీ అవుతాడు.
ఆగండి ఇక్కడే నాకు ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. 4 వారాలు గడువు పెట్టి లాక్ చేస్తే ఆ కాంట్రాక్ట్ ముగిసేలోపు ఆ స్టాక్ నిజంగానే ఏదైనా న్యూస్ వల్ల రాకెట్లాగా పైకి వెళితే మనం అడ్డంగా బుక్కైపోతాం కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే రాబోయే ఆ భారీ లాభాలను మనం ముందే తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నట్లు కాదా? మన కాళ్లకు మనమే బంధాలు వేసుకున్నట్లుంటుంది. అవును, ఒకవేళ స్టాక్ ట్రిమెండస్గా షూటప్ అయితే మనం ఆ అప్సైడ్ని వదులుకోవాల్సొస్తుంది. కానీ మనం ఆడుతున్నది ప్రాబబిలిటీస్ గేమ్ కదా. ఈ లో వలటిలిటీ మార్కెట్లో ఒక బ్లూచిప్ స్టాక్ సడన్గా 20% పెరిగిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ. మనం పెనీ స్టాక్స్ గురించి మాట్లాడట్లేదు కదా. నిజమే, బ్లూ చిప్స్ అంత త్వరగా కదలవు. ఆ ఎప్పుడో ఒకసారి జరిగే మిరాకిల్ కోసం వెయిట్ చేస్తూ ప్రతి వారం ప్రీమియంలు వదులుకోవడం కంటే బేసిక్గా 4 వారాల కాంట్రాక్ట్ అమ్మి ముందే ఒక డీసెంట్ ప్రీమియంను జేబులో వేసుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న సేఫ్ స్ట్రాటజీ. పాయింట్ క్యాచ్ చేశాను. వర్షం పడని దేశంలో గొడుగు కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, సమయాన్ని 1 వారం నుంచి 4 వారాలకు పెంచడం ద్వారా మనం టైం ప్రాబ్లంని సాల్వ్ చేశాం. కానీ ప్రైస్ ప్రాబ్లం ఉంది గదా. అంటే స్ట్రైక్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ గురించి అడుగుతున్నారా? అవును, స్టాక్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు కాబట్టి మన కొనుగోలు ధర కంటే $4 లేదా $5 పైన స్ట్రైక్ ప్రైస్ సెట్ చేస్తే ఎవడూ కొనట్లేదు. సో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? నీళ్లు లేని బావిలోంచి నీళ్లు ఎలా తోడాలి అంటారు. ఇక్కడే మనం మన స్ట్రైక్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ వాడాలి. దీన్ని మనం కొనుగోలు ధరకు అంటే మన కాస్ట్ బేసిస్కి దగ్గరగా స్ట్రైక్ ప్రైస్ సెట్ చేయటం అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు యాపిల్ స్టాక్ని $150 దగ్గర కొన్నారనుకుందాం. ఓకే, నా దగ్గర యాపిల్ షేర్లు 150కున్నాయి. 2020 టైంలో అస్థిరత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు 160 స్ట్రైక్ ప్రైస్తో కాల్ ఆప్షన్ అమ్మినా సరే దానికి ఈజీగా $3 లేదా $4 ప్రీమియం వచ్చేది. అంటే మీ కాస్ట్ బేసిస్ కన్నా $10 పైన అమ్మినా లాభం వచ్చేది. కాని ఇప్పుడు అదే 160 స్ట్రైక్ కాల్ అమ్మితే ఏ 10 సెంట్లు వస్తుందంతే. కరెక్ట్, మహా అయితే 20 సెంట్లొస్తుంది. అది బ్రోకరేజ్ కమిషన్స్కే సరిపోదు. ఖచ్చితంగా 20 సెంట్ల కోసం వారం రోజులు లేదా నెల రోజులు క్యాపిటల్ లాక్ చేయడం వేస్టే. మరి ప్రీమియం పెరగాలంటే ఆ స్ట్రైక్ ప్రైజ్ని ఎక్కడికి తీసుకురావాలి? ఆ స్ట్రైక్ ప్రైజ్ని కిందికి తీసుకురావాలి. 150 బదులు మీ కాస్ట్ బేసిస్ అయిన 150కి కేవలం $1 లేదా $2 పైన అంటే 151 లేదా 152 దగ్గర సెట్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అమ్మాలి. ఓహో, అంత దగ్గరగానా? అవును, మార్కెట్ ఎప్పుడు పరుగులు పెట్టడం లేదు కాబట్టి ఎంతో కొంత ప్రీమియం రాబట్టాలంటే బయ్యర్కి ఆప్షన్ ఇన్ ది మనీ అయ్యే ఛాన్స్ని కొంచెం దగ్గరగా చూపించాలి. అప్పుడే మనకు $1 లేదా $1.5 ప్రీమియం వస్తుంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే మళ్ళీ అసలు చిక్కొస్తుంది. మన కొనుగోలు ధర 150, కేవలం $1 పైన అంటే 151 దగ్గర కాల్ అమ్మితే ఆ స్టాక్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవగానే ఈజీగా కాలవే అయిపోతుంది గదా. అవును, రిస్క్ పెరుగుతుంది. అంటే మన చేతిలోంచి ఆ షేర్లు ఇతరుల పాలవుతాయి. అంత మంచి కంపెనీ షేర్లను కేవలం ఆ కొద్దిపాటి ప్రీమియం కోసం వదులుకోవటం కరెక్టేనా? మీరడిగిన దాంట్లో లాజిక్ ఉంది. కాల్ అవే అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుందిక్కడ. చాలామంది ట్రేడర్లు ఇక్కడే ఎమోషనల్ అవుతారు. అరెరే, నా యాపిల్ షేర్లు పోయాయి అని ఫీల్ అవుతారు. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎమోషన్స్కి తావులేదు. మనం నంబర్స్ మాత్రమే చూడాలంటారా? అవును, మనం నంబర్స్ మాత్రమే చూడాలి. ప్రస్తుతం చాలా స్టాక్స్ వాటి ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నాయి. హిస్టారికల్గా చూస్తే ఇలా ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ అప్పుడప్పుడు వెనక్కి తగ్గే అంటే పుల్ బ్యాక్స్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మన లక్ష్యం ఏదో ఒక స్టాక్ని జీవితకాలం హోల్డ్ చేయడం కాదు. రైట్, ఆ క్యాపిటల్ మీద ప్రతి నెల 2 నుండి 4% రిటర్న్స్ స్థిరంగా సాధించటం. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆ 151 దగ్గర స్టాక్ కాల్ అవే అయిపోయినా సరే మన కొనుగోలు ధర 150 కాబట్టి అక్కడ $1 క్యాపిటల్ గెయిన్ వచ్చింది. దానికి తోడు మనకొచ్చిన $1.5 ప్రీమియం. మొత్తం మీద ఆ ట్రేడ్లో మనకు లాభమే వచ్చింది కదా. ఓకే, అంటే మనం ఆశించిన రిటర్న్ మనకు వచ్చేసింది కదా. స్టాక్ పోయినందుకు ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. అవును, మార్కెట్ ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్ళదు కదా. మళ్ళీ ఆ స్టాక్ పుల్ బ్యాక్ అయినప్పుడు అంటే కింద పడినప్పుడు మన దగ్గరున్న క్యాష్తో మళ్ళీ తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. మళ్ళీ కవర్డ్ కాల్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక సైకిల్. వావ్, చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇప్పటివరకు మనం టైం గ్యాప్ పెంచడం, స్ట్రైక్ ప్రైజ్ని దగ్గరగా తీసుకురావడం లాంటివి చూశాం. ఇదంతా ఒకెత్తైతే పోర్ట్ఫోలియో మిక్స్ ఇంకో ఎత్తు కదా. ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే మనం ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి?
స్టెబిలిటీకి వొలటిలిటీకి మధ్య బ్యాలెన్స్ ఎలా? పోర్ట్ఫోలియో మిక్స్ అనేది ఫౌండేషన్ లాంటిది. మీరు ఏ రకమైన స్టాక్స్ మీద కవర్డ్ కాల్స్ అమ్ముతున్నారు అనేది మీ రిటర్న్స్ని డిసైడ్ చేస్తుంది. మనకు పోర్ట్ఫోలియోలో స్థిరత్వం కావాలి, అలాగే మెరుగైన ప్రీమియంలు కావాలి. ఉదాహరణకు డౌ జోన్స్లోని బ్లూ చిప్ కంపెనీలు తీసుకోండి. యాపిల్, మైక్రోసాఫ్ట్, నైక్ లాంటివి. లేదా డివిడెండ్ ఇచ్చే టార్గెట్ లాంటి స్టాక్స్ కదా? అవును, ఇవి మన ఫండ్స్కి ఒక రాక్ సాలిడ్ స్టెబిలిటీనిస్తాయి. మార్కెట్ క్రాష్ అయినా ఇవి తట్టుకుని నిలబడతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మైనస్ ఉంది. ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వీటి మీద ఆప్షన్ బయ్యర్స్ ఎక్కువ ప్రీమియం పే చెయ్యరు. వొలటైలిటీ తక్కువ కాబట్టి ప్రీమియం తక్కువ. ఇది వింటుంటే నాకో పోలిక గుర్తొస్తోంది. ఇది అచ్చం మనం రోజూ తినే చప్పటి భోజనం లాంటిది. రోజూ ఆకుకూరలు, పెరుగన్నం తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే స్టెబిలిటీ ఉంటుంది. కాని నాలుకకి ఆహా రుచి ఏమాత్రం ఉండదు. అంటే ప్రీమియం ఉండదు. అవును, కరెక్టే. అలాగని భోజనం రుచిగా ఉండాలని రోజుకు 3 పూటలా ఘాటైన మసాలా కూరలు, బిర్యానీలు మాత్రమే తింటే కడుపు మండిపోయి అల్సర్లొస్తాయి. అంటే మన రిస్క్ పెరిగి క్యాపిటల్ నాశనమవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? భలే చెప్పారు. ఆ కడుపు మంట రాకుండా, రుచి మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం బ్యాలెన్స్ చేయాలి. అదే మన 50-50 పోర్ట్ఫోలియో మిక్స్. ఒకవైపు ఈ చప్పటి భోజనం లాంటి డౌ జోన్స్ స్టాక్స్ని ఉంచుకుంటూనే దానికి తోడుగా కొంచెం మసాలా యాడ్ చేయాలి. ఆ మసాలా స్టాక్స్ ఎక్కడుంటాయి మరి? ఇవి సాధారణంగా S&P 500లో ఉంటాయి, కానీ డౌ జోన్స్లో ఉండవు. ఇవి డివిడెండ్స్ కూడా ఇవ్వవు. ఉదాహరణకు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ అంటే AMD, లేదా స్క్వేర్, పేపాల్, చూయి లాంటి హై గ్రోత్, హై వాలటిలిటీ స్టాక్స్. ఈ స్టాక్స్ చాలా వైల్డ్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా? రోజుకు 3-4% అప్ అండ్ డౌన్ కామన్ వీటికి. రిస్కీ కదా ఇవి? రిస్కీనే. అందుకే మీ టోటల్ క్యాపిటల్లో 50% మాత్రమే ఈ హై వాలటాలిటీ స్టాక్స్లో పెట్టాలి. మిగతా సగం యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి స్టేబుల్ స్టాక్స్లో ఉంచాలి. అప్పుడు ఒకవేళ AMD లాంటి స్టాక్ సడన్గా 10% పడిపోయినా సరే, మీ పోర్ట్ఫోలియోలో సగమున్న మైక్రోసాఫ్ట్ దాన్ని హోల్డ్ చేస్తుంది. సూపర్ లాజిక్. సగం స్థిరత్వం, సగం అస్థిరత్వం. క్యాపిటల్కి ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రీమియం కూడా వస్తుంది. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అవును, అందుకే ఈ 50-50 బ్యాలెన్స్ అనేది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు. మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు లేదా కొద్దిగా పైకెళ్తున్నప్పుడు ఈ కవర్డ్ కాల్స్ అన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి మార్కెట్ ఏకదాటిగా కిందకి పడిపోతుంటే బేరిష్ మార్కెట్ వ్యూహాల గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? తప్పకుండా. ఇక్కడే మనం మన ట్రేడింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా మనం ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు. దీంట్లో ప్రధానంగా 2 వ్యూహాలు వాడతారు. ఒకటి నెకెడ్ కాల్స్ అమ్మడం, 2 బేర్ కాల్ స్ప్రెడ్స్ వాడటం. నీకెడ్ కాల్స్ అంటే రిస్క్ ఎక్కువ కదా? చాలా ఎక్కువ. నెకెడ్ కాల్స్ అనేది ఎక్స్పర్ట్ లెవెల్ వ్యవహారం. ఎందుకంటే మీ దగ్గర స్టాక్స్ లేకుండానే మీరు కాల్ ఆప్షన్ అమ్ముతున్నారు. రేపు పొద్దున మార్కెట్ యూటర్న్ తీసుకుని పైకి వెళితే మీ నష్టం అపరిమితంగా ఉంటుంది. అందుకే నేను దాన్ని అస్సలు సజెస్ట్ చేయను. మరి బేర్ కాల్ స్ప్రెడ్స్ పరిస్థితేంటి? బేర్ కాల్ స్ప్రెడ్స్ అలా కాదు. ఈ స్ట్రాటజీలో మీరు డబ్బులు కోల్పోయే అవకాశం దాదాపుగా ఉండదు. ఎందుకంటే దీంట్లో రిస్క్ కంప్లీట్గా డిఫైన్ చేయబడి ఉంటుంది. ఆగండి. డబ్బును కోల్పోయే అవకాశమే లేదు అంటున్నారా? ఫైనాన్షియల్ మార్కెట్లలో అలాంటి మ్యాజిక్ ట్రిక్స్ ఏమీ ఉండవని మనకు తెలుసు. ఏదో ఒక చోట ట్రాప్ ఉంటుంది. నిజం చెప్పండి, పక్కా ప్లాన్ అనిపించే ఈ బేర్ కాల్ స్ప్రెడ్స్లో కూడా దాగి ఉన్న అసలు రిస్క్ ఏంటి? మీ అనుమానం వ్యాలిడ్. నేను దాదాపుగా ఉండదు అన్నాను కానీ 100% గ్యారంటీ అని చెప్పలేదు. బేర్ కాల్ స్ప్రెడ్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న మ్యాథ్స్తో చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఈ వ్యూహంలో మనం ఒకేసారి 2 పనులు చేస్తాం. ఓకే, చెప్పండి. స్టాక్ పడిపోతుంది అనుకున్నప్పుడు కరెంట్ ప్రైస్కి దగ్గరగా ఒక కాల్ ఆప్షన్ అమ్ముతాం. దీనివల్ల ప్రీమియం వస్తుంది. అదే సమయంలో మనకు ప్రొటెక్షన్ కోసం ఇంకొంచెం పైనున్న స్ట్రైక్ దగ్గర ఒక కాల్ ఆప్షన్ కొంటాం. దీనికి మనం కొంత ప్రీమియం పే చేస్తాం. ఓకే ఎగ్జాంపుల్తో చెప్దాం. స్టాక్ ప్రైస్ $100 దగ్గర ఉందనుకుందాం. రైట్. స్టాక్ 100 దగ్గర ఉంటే మీరు 105 స్ట్రైక్ ఉన్న కాల్ ఆప్షన్ని అమ్ముతారు. దానికి మీకు $2 ప్రీమియం వచ్చిందనుకుందాం. ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం 110 స్ట్రైక్ ఉన్న కాల్ ఆప్షన్ని మీరు $1 పెట్టి కొంటారు. అంటే నాకొచ్చిన $2లలో $1 ఖర్చు పెట్టేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో మీకొచ్చిన $2లలో ఆ $1 ఖర్చు తీసేస్తే నెట్గా మీ జేబులోకి $1 వస్తుంది. మార్కెట్ మీ అంచనా ప్రకారం కిందకు పడినా లేదా 105 దాటకపోయినా ఆ $1 మీదే. ఇది మీ ప్రాఫిట్. మరి నా అంచనా తప్పితే? ఆ స్టాక్ సడన్గా 120కెళ్ళిపోతే?
ఇక్కడే ఈ స్ట్రాటజీ గొప్పతనముంది. ఒకవేళ స్టాక్ 120కి వెళ్ళిపోతే మీరు అమ్మిన 105 కాల్ వల్ల మీకు నష్టం వస్తుంది. కాని మీరు కొన్న 110 కాల్ ఆ నష్టాన్ని కవర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ రెండు స్ట్రైక్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 110 మైనస్ 105 అంటే $5. రైట్? ఈ $5లలో మీకు ముందే వచ్చిన $1 నెట్ ప్రీమియం తీసేస్తే మీ గరిష్ట నష్టం కేవలం $4 మాత్రమే. ఆ స్టాక్ 120కి వెళ్ళినా 200కి వెళ్ళినా సరే మీ నష్టం ఆ $4 దగ్గరే ఆగిపోతుంది. వావ్! అందుకే దీన్ని డిఫైన్డ్ రిస్క్ ట్రేడ్ అంటారా? అవును. మీ క్యాపిటల్ జీరో అయిపోయి మీరు రోడ్డున పడే ఛాన్స్ ఇక్కడ లేదు. అద్భుతం. అంటే మనం నష్టపోతామని తెలిసినా ఆ నష్టం మనల్ని మార్కెట్ నుంచి అవుట్ చేయకుండా ముందే ఒక బౌండరీ గీసుకుంటామన్నమాట. మార్కెట్ కిందికి వెళ్తే లాభం, పైకి వెళ్తే కేవలం పరిమితమైన నష్టం. ఈ పద్ధతిలో మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా. ట్రేడింగ్ అనేది ఎప్పుడూ రిస్క్ మేనేజ్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. వాతావరణానికి తగ్గట్టుగా మన ప్రయాణ విధానాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అవును, చాలా డీప్గా, చాలా లాజికల్గా ప్రతి పాయింట్ని టచ్ చేశాం. ఒక్కసారి మన ఈ సెషన్లో కవర్ చేసిన టాప్ పాయింట్స్ని క్విక్గా సమరైజ్ చేసుకుంటే, మొదటగా విక్స్ తగ్గిపోవడం వల్లే ప్రీమియంలు పడిపోయాయని చూసాం. దాన్ని కౌంటర్ చేయడానికి మనకున్న ఫస్ట్ టూల్ ఎక్స్పైరేషన్ టైంని 2 నుంచి 4 వారాలకు పెంచడం. అవును. ఆ తర్వాత కాస్ట్ బేసిస్కి దగ్గరగా స్ట్రైక్ ప్రైజ్ని సెట్ చేయడం ద్వారా రాబడిని ఎలా పెంచుకోవాలో చూశాం. స్టాక్ కాల్ అవే అయినా సరే ఎమోషన్లెస్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత మన మీల్ బ్యాలెన్స్ అంటే డౌ జోన్స్కి S&P 500కి మధ్య 50-50 బ్యాలెన్స్. చివరగా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రీమియం కలెక్ట్ చేసే బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. ఆప్షన్స్ మ్యాథ్ని, ఆ సైకాలజీని ఇంత సింపుల్గా డీకోడ్ చేయడం నిజంగా చాలా యూస్ఫుల్. అవును, ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్కు చాలా అవసరం. ఇదంతా బానే ఉంది, కానీ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం మాట్లాడుకున్నదంతా సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట కదా. ఈ లో వాలటాలిటీ వాతావరణానికి తగ్గట్టుగా 4 వారాల గడువు పెట్టి కాంట్రాక్టులు లాక్ చేసుకున్నాం. అవును. కానీ రేపొద్దున ఏదైనా జియోపొలిటికల్ ఇష్యూ వచ్చి లేదా ఇన్ఫ్లేషన్ భయంతో రాత్రికి రాత్రే VIX 13 నుంచి సడన్గా 30కి ఎగిరిపోతే పరిస్థితేంటి? అప్పటికే మనం 4 వారాల కాంట్రాక్టుల్లో ఆ తక్కువ ప్రీమియంకే లాక్ అయిపోయి ఉంటాం కదా. అకస్మాత్తుగా వాతావరణం మారి ఆ జ్యూసీ ప్రీమియంస్ని చూస్తూ ఏమీ చేయలేక కిటికీలోంచి అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? ఆకస్మిక తుఫానుకు ఎదురీదడం ఎలా? దీనికి ఆన్సర్ వెతికే ప్రయత్నం చేయండి. మన తదుపరి లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.